ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సోమయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం ఎక్కడ? మండలం గుర్తి గ్రామం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి అభిప్రాయం అయినా కానీ ఒడ్లు కొనట్లేడు, కోసి కళ్ళాలు ఉన్నాయి, తడుపుతున్నాయి అంతే. ఆయన పాలన గురించి మాకు అర్థమైంది, ఇంతవరకే చెప్పదలుచుకున్నాం. రైతు బంధు రుణమాఫీ, రైతు బంధు రుణమాఫీ జరిగింది సార్? రైతు బంధువులు రుణమాఫీ రాదు. రైతు బంధు పడిందా? రైతు బంధు కూడా వెళ్ళలేదు. సన్నోట్లకు బోనస్, సన్నోడ్లు లేవు, దొడ్డోడ్లు పెట్టాం కానీ దొడ్డోడ్లో బోనస్ లేదు. మరి మీ గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ఇప్పుడు? ఈ అభివృద్ధి అంటే నానా రకాలుగా ఉన్నారండి. గిట్టిన వాళ్ళు గిట్టుతారు, మాట అంటారు, గిట్టిన వాళ్ళు ఇంకో మాట. నా పక్క ఆయన పడ్డది రైతు బంధు, నాకు వల్లే. మరి నేను మంచోడు అంటున్నా, చెడ్డు అంటానా? అంతే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది హైలైట్ అండి. ఆత్మబంధు ఆయన చిన్న పెద్ద కాంచని అంతా చూసి కవరం చేసాడు. కళ్యాణ లక్ష్మి అయింది, చారి మొబైల్ అయితే అన్నీ ప్రతి ఒక్కడు కూడా చేసాడు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అమ్మ. నా పేరు సోని. ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం. ఇక్కడ గ్రామం, మండలం? మాది వరంగల్ రూరల్, నర్సంపేట మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు మంచిగా చేశారు, కానీ ఈ బస్సులు ఫ్రీ పెట్టడం మంచిదే, కానీ మాలాంటి కూలోళ్ళు ఎక్కలేరు కదా సార్. ఇప్పుడు ఏంటంటే జాబర్స్ ఇట్లా రష్ ఎక్కువ అవుతుంది. పెట్టడం మంచిదే, కానీ ఈ లేని వాళ్ళకు ఇల్లు ఇస్తే మంచిగా. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిర్రు, మాకైతే ఇల్లు లేవు. కూలికే కిరాయికే ఉంటాను. 2 పిల్లలు. మా ఆయన చనిపోయిండు. కూలి నాలు చేసుకొని బతుకుతాను. లేని వాళ్ళకు గుర్తించి ఇండ్లు ఇస్తే రేవంత్ రెడ్డి సార్ మంచిగా ఉంది. ఇవి ధరలు బాగా పెరిగినాయి, నిత్య అవసరాలు. ఒకటి ఫ్రీ అంటే ఇంకొకటి పెంచుతారు. ఇంట్లో గడవడానికి ఇబ్బంది అవుతాను. పింఛన్ వస్తుంది. ఇల్లు జాగా ఏం లేదు, మాకు కిరాయికే ఉంటాను. ఈ రేవంత్ రెడ్డి సారు మా సొంటలకు చూసి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా ఇల్లు జాగా. 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా అన్నారు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ఇస్తామని. అది కూడా మేము తిరిగినాం మీటింగ్లకు అటు ఇటు ఆశతోటి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఉన్న వాళ్ళకే చెందుతాయి అవి. లేని వాళ్ళం మేము అట్లనే ఉండిపోతాను. ఎక్కడ నీడలేదు. నేనైతే ఒంటరిగా జీవిస్తాను. ఒంటరి పోరాటం. ఎవరిది సాయం లేదు నాకు. 2 పిల్లలు, పాప బాబు. నా ఒక్కదాని కష్టంతో చదువు అయినా ఏదైనా అన్నిటికీ ఇబ్బంది ఉంది నాకు. రేవంత్ రెడ్డి సార్ దయచేసి నా పిల్లలకు చదువు మీదైనా కొంచెం చూపిస్తారేమోనంటే ఎవరికి అడగలేదు. నేను నాకేం తెలియదు కదా, రాజకీయంలో అడగడం చేయడం ఎవరు పట్టింపు చేయరు. ఇక నేనే చూసుకుంటాను 2 పిల్లలు. ఆ సారు మా సొంతలకు గుర్తింపు తెలుస్తుంది కదా సారు. ఆధార్ కార్డులో మా ఆస్తులు ఉన్నాయా లేవా అని మమ్మల్ని కూడా గుర్తించాలి, చూడాలి. ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చి, ఉన్నోళ్ళకే జాగులు ఉన్నోళ్ళకే ఇండ్లు అంటే మేమేడుకోవాలి సార్. మా సొంతలకు వచ్చాడు అంటున్నారు. మమ్మల్ని కూడా, మా పిల్లల్ని కూడా చూడాలి కదా, గవర్నమెంట్ చూడాలి కదా. పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ సార్ చూస్తాడు అనుకున్నాం, ఆ సార్ చూడలే. రేవంత్సార్ ఫ్రీ బస్ అన్నారు, సరే. మేమైతే డైలీ అయితే ఎక్కుతలేము కదా. అతి అవసరాలు ఉన్న వాళ్ళే ఎక్కుతారు, మేమైతే ఎక్కట్లే కదా. ఎప్పుడైనా అవి కొంచెం తగ్గించి మా సొంతలోకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఈ గవర్నమెంట్కి అప్పు కూడా ఎక్కువ ఉండదు. పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తాడు సార్ కూడా. కానీ కొంచెం బస్సు ఫ్రీ పెట్టకుండా డబ్బులు
తక్కువ చేయడం, కరెంట్ బిల్లు తక్కువ చేయడం, ఛార్జెస్ తక్కువ చేయడం, అలాంటివి చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వస్తుంది, మా సొంటోళ్ళకి కూడా మేము బతుకుతాం. సరే పెడతాండులే కరెక్టే, కానీ నేరి అంత పేదవాళ్ళు అయితే లేరు కదా. బస్సు టికెట్ కొనుక్కుంటారు కదా, 10-20 అట్లా తక్కువ చేయాలి, ఉన్నదానికంటే తక్కువ చేయాలి, బాగుంటుంది. ఇక కరెంట్ బిల్ అంటే ఇక అది ఫ్రీ, ఇది ఫ్రీ, మొత్తం అప్పు కదా గవర్నమెంట్ మీద, ఆదాయం మొత్తం తగ్గింది కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉన్న వాళ్ళకే ఇండ్లు అట, మరి లేని వాళ్ళ మేమేడు వెళ్ళాలి? అది ఎప్పుడు వస్తుంది? అంతవరకు ఏ రాజకీయం నాయకుడు వస్తారు? ఇంకా అంతవరకు మేము ఎన్ని సంవత్సరాలని ఎదురు చూడాలి? కిరాయి ఇంట్లోనే కదా మేము ఉండేది. అట్లా మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని గుర్తుంచి చూసి మా వాళ్ళకు కూడా ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది. లేని పిల్లలు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, మా ఆయన లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? నా లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, నాకున్న బాధ నేను చెప్పుకుంటాను. అట్లా పిల్లలకు కూడా కొంచెం, మా లాంటి పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లో కొంచెం మంచిగా చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? కూలీలో వ్యవసాయం పని. గ్రామం, మండలం ఎక్కడ సార్? కోదాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఉంది, ఆయన అన్నయ్య ఏది నెరవేర్చట్లేదు. పనులు ఏం లేవు, రైతు బంధు ఒకటి వేయట్లేదు. ఇల్లులు అన్నాడు, ఇందిరమ్మ కాలనీ అన్నాడు, అవి లేవు. లేని వాళ్ళకి ఇల్లులు స్థలాలు ఇస్తా, 4,000 ఇస్తుంది ఇది అన్నాడు, అవి ఇంతవరకు అమలు చేయలేదు. మరి అవి జాతరలో చేయడం తెలియదు. అది ఇప్పటికే నేనేం చేయలేదని చేతులు ఎత్తేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన తిన్నడో చేసిండో ఏం చేసిండో, ఆయన పరిపాలన 10 ఏళ్ళు చేసినా బంగారం ఉంది. అది ఆ నుంచి తెచ్చిండో ఎట్ట పెట్టిండో ఏందో, ఏదో అప్పులైన చేతులు ఎత్తేస్తుండే ఇప్పుడు.